హాయ్ స్టూడెంట్స్, మనము ముందు వీడియోలో 8th క్లాస్లో 2.5 ఫస్ట్ బిట్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు సెకండ్ సమ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సెకండ్ వన్, వాట్ నెంబర్ ఈజ్ దట్ ఆఫ్ విచ్ ద థర్డ్ పార్ట్ ఎక్సీడ్స్ ద ఫిఫ్త్ పార్ట్ బై 4. ఓకే, సో ఒక నెంబర్ అంట, ఆ నెంబర్లో నుంచి థర్డ్ పార్ట్ అండ్ ఫోర్త్ పార్ట్, థర్డ్ పార్ట్ కంటే థర్డ్ పార్ట్ ఎక్సీడ్స్ ద ఫిఫ్త్ పార్ట్ అంటున్నాడు. ఓకే, సో ఎక్సీడ్స్ అంటే మైనస్ చేయాలి కదా, అప్పుడు దాని ఈక్వల్ ఏం వస్తుందంట, 4 వస్తుందంట. సో మనకు ఆ నెంబర్ ఏంటో తెలియదు కదా, లెట్ ద నెంబర్ ఏమనుకోవాలి, లెట్ ద నెంబర్ బి ఎక్స్. ఓకే, థర్డ్ పార్ట్, ద థర్డ్ పార్ట్ అంటే ఎలా రాస్తాం, 1/3 ఇంటూ ఎక్స్ అంటే x/3. మళ్ళీ ఫిఫ్త్ పార్ట్ అంటే ద ఫిఫ్త్ పార్ట్ ఈజ్ ఈక్వల్ 1/5 ఇంటూ ఎక్స్ అంటే x/5. ఓకే, సో ఎక్సీజ్ చేయమన్నాడు, సో ఎక్సీజ్ చేస్తే x/3 మైనస్ x/5 ఈజ్ ఈక్వల్ ఏమొచ్చాడు, 4. ఓకే, 4. సో హియర్ డినామినేటర్ డిఫరెంట్గా ఉన్నాయి. ఎల్సిఎం ఆఫ్ 3 ఇంటూ 5, 3 5 15. ఎందుకు చేస్తున్నాను, 3 అనేది ప్రైమ్ నెంబర్, 5 అనేది కూడా ప్రైమ్ నెంబర్. సో x/3 మైనస్ x/5 ఈజ్ ఈక్వల్ టు 4. హియర్ 5 అండ్ 5 3 3. సో 5 ఇంటూ x 5x by 15, 3 into x 3x by 15 is equal to 4. Okay, so 5x minus 3x 2x by 15 is equal to 4. ఇప్పుడు x ఓన్లీ ఇక్కడ ఉంచేసి దీన్ని ఇటు తీసుకొస్తే న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. సో 2 1 2 2 2 15 30. సో x వాల్యూ ఎంత, 30. The number is equal to 30. Next, third sum. The difference between the two positive integers is 36. The quotient when one integer is divided by other is 4. Find the integers. ఇక్కడ హింట్ ఇచ్చాడు. If one number is x, then the other number is x minus 36. Okay, the difference between two positive integers, రెండు పాజిటివ్ ఇంటీజర్స్ ఈ డిఫరెన్స్ 36 అని ఇచ్చాడు. The quotient when one integer is divided by other is 4. Find the integers. ఓకే, సో దానికి హింట్ ఏమి ఇచ్చాడు మనకు, వన్ నెంబర్ ఏమో ఎక్స్ అనుకున్నాడు, అనదర్ నెంబరు ఎక్స్ మైనస్ 36 అనుకున్నాడు. ఓకే, సో ఇప్పుడు మనం రాద్దాం, అదే హింట్నే మనం ఇప్పుడు ఫస్ట్ రాద్దాం. If one number is equal to x, then the other number x minus 36. ఓకే, సో మనము ఏం రాయాలి, కోషియంట్ ఎక్స్ అవుతుంది. ఓకే, ఎక్స్ బై ఎక్స్ మైనస్ 36, ఇది ఫ్రాక్షన్ మెథడ్లో రాయాలి కదా, డివైడెడ్ బై అదర్ ఈజ్ అని ఇచ్చాడు కాబట్టి ఎక్స్ బై న్యూమరేటర్ ఏమో ఎక్స్,
డినామినేటర్ ఎక్స్ మైనస్ 36. దీన్ని డివైడ్ చేస్తే ఏమొచ్చిందంట వాల్యూ 4 వచ్చిందంట. ఓకే, సో డివైడ్ చేసినప్పుడు 4 వస్తుంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం. x is equal to 4 into x minus 36. So x is equal to 4 into x minus 4 into 36. So x is equal to 4x minus 36 into 4. How much? 4 6 are 24, 4 3 are 12, 13, 14, 144. సో లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ రైట్ సైడ్కి తీసుకెళ్దాం. రైట్ సైడ్లో ఉన్న వాల్యూ లెఫ్ట్. 144 ఈజ్ ఈక్వల్ 4x ప్లస్ ఎక్స్ 5x. 5x ఈజ్ ఈక్వల్ టు 144. 1 minute. ఇయర్ మైనస్ కదా, ఇది ఇటు వచ్చేస్తే ప్లస్ అయింది, ఇది ఇటు వస్తే మైనస్ అవుతుంది. 3x 144. x is equal to 144 by 3. 3 1 ja 3 4 ja 12, 13, 14, 2 లీవ్ ఉంటుంది 24, 3 8 ja 24. సో 48. అంతే కదా, ఇంకెక్కడైనా మిస్ అయిందా? సో 48. దీనికి మనం ఫస్ట్ వన్ నెంబర్ ఏమనుకున్నాము, ఎక్స్ వాల్యూ 48. మళ్ళీ అదర్ నెంబర్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా. అదర్ నెంబర్ ఎక్స్ మైనస్ 36 అంటే 48 మైనస్ 36 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 12. దిస్ ఈజ్ ద ఆన్సర్. అంటే 48 by 12 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ సమ్. The numerator of a fraction is 4 less than the denominator. సో న్యూమరేటర్ వాల్యూ ఏమవుతుందంట, డినామినేటర్ కంటే 4 లెస్గా ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకే, అప్పుడు సో న్యూమరేటరు డినామినేటర్ కంటే 4 లెస్గా ఉంటుంది అని చెప్తున్నాడు. ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు బోత్ in numerator and denominator, it becomes 1 by 2. Find the fraction. Okay, so fourth sum. Let the numerator denominator అనుకుందాం ఫస్ట్. denominator is equal to x. దానికి న్యూమరేటర్ ఎలా ఉంటుంది, లెస్ 4 అంట. The numerator is equal to x minus 4. Okay, so fraction ఏంటిది, fraction is equal to x minus 4 by x. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, ఇప్పుడు దీనికి ఈ ఈక్వేషన్కి 1 ఈజ్ యాడెడ్, న్యూమరేటర్ అండ్ డినామినేటర్. వీటి రెండింటికి 1 యాడ్ చేస్తే ఏం ఆన్సర్ వస్తుందంటే 1 by 2. సో వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ అంటున్నాడు. సో ఎక్స్ మైనస్ 4 ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 by 2. సో ఎక్స్ మైనస్ 4 minus 3 4 minus 1 3 ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 by 2. Now cross multiply చేద్దాం. సో ఎక్స్ మైనస్ 3 into 2 1 into x plus 1. సో 3 2s are 2 into x minus 3 into 2. 1 into x 1 into 1. 2x minus 6x plus 1. సో ఇది ఇటు వచ్చేస్తుంది and this one this side. 2x minus x 6 minus 6 it is plus 6 plus 1 x is equal to 7. సో మనం ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఫ్రాక్షన్ is equal to x minus 4 by x అంటే 7 minus 4 by 7 3 by 7.
answer. Next, fifth one. Find 3 consecutive numbers such that if they are divided by 10, 17 and 26 respectively, the sum of their quotients will be 10. హింట్ కూడా ఇచ్చాడు. లెట్ ద కన్సెక్టివ్ నెంబర్స్ ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 2 దాన్ని డివైడ్ దేంతో చేయాలి? ఎక్స్ని 10 తోటి, 17 అండ్ 26. దీని వాల్యూ ఏమొచ్చింది? 10 అని ఇచ్చాడు. సో మొత్తం తనే ఇచ్చాడు హింట్తో సహా. లెట్ ద కన్సెక్టివ్ నెంబర్స్, what is that? 1x, x plus 1, x plus 2. దీన్ని దేంతో యాడ్ చేస్తాయి? దెన్ x by 10 ఒకటి 10, నెక్స్ట్ 17 ప్లస్ x ప్లస్ 2ని దేంతో 26 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత? 10 అంట. ఓకే, సో ఇప్పుడు వీటిని చేద్దాం. డినామినేటర్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఎల్సిఎం ఆఫ్ 10, 17, 26. 10, 17, 26. 2 table. 2 5s are 17 not go and 2 1s are 2 3s. ఓకే, సో ఇప్పుడు మల్టిప్లై చేద్దాం ఎందుకంటే ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే కాబట్టి. 2 into 5 into 17 into 13. సో 2 5s are 10. 10 plus 10 into 17 ja 170. 170 13 ja 13 0 ja 0, 13 7 ja 13 5 ja 65, 13 6 ja 78, 13 7 ja 91. 9 is carry, 1 is down. 13 1 ja 13, 9 22. ఓకే, సో 2210 వాల్యూ వస్తుంది. సో ఇక్కడ అన్నిటినీ 2210 చేయాలి. ఓకే, సో దాన్ని సో ఏమిచ్చాడు? ఎక్స్ బై 10 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 బై 17 ప్లస్ ఎక్స్ ప్లస్ 2 బై 26 ఈజ్ ఈక్వల్ టు 10. సో 2210 కావాలి కదా. సో ఆల్రెడీ 10 అయిపోయింది. ఇది 2 కంప్లీట్ అయితే 10 వచ్చింది. 17 into 13. సో 17 into 13. సో ఇక్కడ కూడా 17 into 13. ఇక్కడ 17 కంప్లీట్ అయింది. 10 into 13. 10 into 13 అంటే 130. 26. 13 2s are 26 అంటే 15 85. 85s are 85s are. సో 17 into 13 ఎంతనో చూద్దాం ఫస్ట్. 13 7 ja 91, 13 1 ja 13, 22. 221x by 2210 plus 130x plus 130 by 2210 plus 85x plus 85 2s are 2 8 ja 10, 2 5s are 10, 2 8 ja 16, 17, 170 by 2210 is equal to 10. Okay, now 221x, 130x plus 85x plus 130 plus 170 by 2210 is equal to 10. సో 21 ఇది ఎక్స్ అన్నిటిని యాడ్ చేద్దాం. 221, 130, 85, 6, 10, 13, 3 4, 436, x 0 0 400
by 2210 is equal to 10. ఓకే. సో ఈ డినామినేటర్లో ఉన్న వాల్యూ ఇటు తీసుకెళ్తే న్యూమరేటర్ అవుతుంది. 436x ప్లస్ 400 ఈజ్ ఈక్వల్ 2210 ఇంటూ 10. 2201 ఇక్కడ 10తో ఇంటూ చేస్తే ఇంకో ఎక్స్ట్రా 10 జీరో వస్తుంది. 4036x ప్లస్ 400 ఈ వాల్యూని ఇటు తీసుకెళ్దాం. 436x ఈజ్ ఈక్వల్ 22,100 మైనస్ 400. సో ఏమవుతుంది? 22,100 మైనస్ 400 0 0 ఇయర్ బారోయింగ్ 11 మైనస్ 5 4 7 ఇక్కడ 1 2. సో 436x 21700 x is equal to 21700 by 436. ఓకే. సో క్యాన్సిలేషన్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. 2 టేబుల్తో క్యాన్సిలేషన్ అవుతుంది. సో దీన్ని క్యాన్సిలేషన్ చేద్దాం. 2 2s 2 1s 2 8s. ఓకే. ఇక్కడ ఏమైనా మిస్ అయిందా? 11 ఇక్కడ 8 రావాలి అనుకుంటా. ఇక్కడ 300. అప్పుడు మనకు 300తో మైనస్ చేస్తే ఏమొస్తుంది? 8 వస్తుంది. సో 8. సో ఇక్కడ మనము డైరెక్ట్ మన 201 2 zeros 2s అగైన్ 2 1s 2 5s 0s అంటే 50 is the answer. ఓకే. సో చిన్న మైనస్ తోటి మిస్ అయితే మనకు ఆన్సర్ అనేది డిఫరెంట్గా వస్తుంది. సో దట్ ఈస్ ద 5th sum ఆన్సర్. నెక్స్ట్ 6th sum. ఏమిచ్చాడు 6th sum? ఇన్ క్లాస్ ఆఫ్ 40 pupils the number of girls is 3/5 of the number of boys. Find the number of boys in the class. సో టోటల్ పీపుల్స్ ఎంతమంది ఉన్నారంట? 40 members ఉన్నారంట. దాంట్లో ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 3/5 ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్. నెంబర్ ఆఫ్ బాయ్స్లో 3/5 గర్ల్స్ ఉన్నారంట. మరి బాయ్స్ ఎంతమంది అని అడుగుతున్నారు. సో మనకు బాయ్స్ని ఎక్స్ అనుకుందాం. ఓకే. బాయ్స్ని ఎక్స్ అనుకుంటే మనకు వాల్యూ వస్తుంది. లెట్ ద బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ద గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు 3/5 అంటే 3/5 ఇంటూ ఎక్స్ అంటే 3/5x. టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్, టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ 40. ఓకే. సో ఇప్పుడు ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ ప్లస్ 3/5 అంతే కదా. ఎక్స్ 3/5 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40. సో ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు కదా. సో 1 × 5 × 5. సో 5x/5 ప్లస్ 3x/5 ఈజ్ ఈక్వల్ టు 40. సో 8x/5 ఈజ్ ఈక్వల్ టు 40. సో ఎక్స్ ఓన్లీ ఇక్కడ నుంచి 40 × 5/8
8 1 జా 8 5 జా 5 5 జా 25. ఇప్పుడు నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతనో తెలుస్తుంది కదా. ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది, ఎక్స్ కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25. కాబట్టి గర్ల్స్ని మళ్ళీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. 3/5 ఇంటూ 25 చేస్తే 5 1 జా 5 5 జా. సో 5 ఇంటూ 3 15 అవుతుంది. లేదు అంటే 40లో నుంచి 25 తీసేసిన గర్ల్స్ వచ్చేస్తారు. ఓకే, సో దిస్ ఇస్ ద 6th సమ్. సో ఈ వీడియోలో మనము 6th సమ్ వరకు కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.